టీమిండియా టూర్ కు ముందే మరో టోర్నీ అభిమానులను అలరించబోతుంది. మహిళల ఆసియా కప్ కు శుక్రవారం నుంచే తెరలేవబోతుంది. శ్రీలంక వేదికగానే మహిళల ఆసియా కప్ జరగనుండగా భారత మహిళల జట్టు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగబోతుంది. ఇక మహిళల ఆసియా కప్ లో ఇది 9వ ఎడిషన్. ఇప్పటి వరకు మహిళల 8 సార్లు టోర్నీ జరిగితే భారత మహిళల జట్టు రికార్డు స్థాయిలో 7 సార్లు ఛాంపియన్ గా నిలిచింది. బంగ్లాదేశ్ కూడా ఒకసారి టైటిల్ అందుకుంది. అయితే పాకిస్తాన్, శ్రీలంక ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. కాగా మహిళా ఆసియా కప్ చరిత్రలో తొలిసారిగా 8 జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 8 జట్లు తలపడే ఈ టోర్నీని రౌండ్ రాబిన్ ఫార్మాట్ లో నిర్వహిస్తుండగా ఇక 2 గ్రూపులుగా విభజించారు. 2 గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన 2 జట్లు సెమీఫైనల్స్ కు చేరుకుంటాయి. ఇక గ్రూప్ ఏ లో ఇండియా, పాకిస్తాన్, యుఏఈ, నేపాల్ ఉండగా గ్రూప్ బి లో శ్రీలంక, బంగ్లాదేశ్, థాయిలాండ్, మలేషియా జట్లు ఉన్నాయి. ఇక ఇప్పటికే శ్రీలంక చేరుకున్న భారత మహిళల జట్టు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది. హర్మన్ ప్రీత్ సారథ్యంలోని భారత్ తమ తొలి మ్యాచ్ ను పాకిస్తాన్ తో ఆడనుంది. తర్వాత యుఏఈ తోనూ, నేపాల్ తోనూ తలపడనుంది.